కాంటెస్ట్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజు గారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం, ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దామంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు. అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే అసినేటర్ కదా, కొంచెం పొగరగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటే ఆ విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైరెక్టర్గా చేద్దాం, ఎప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18, 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నేను ఇట్లా నిలబడి ఉన్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజుగారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శేఖర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారి వెంకటేష్ గారు. కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు. కథ చెప్పాను, కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్నా. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి, ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇదేంటి, నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి, కనీసం టచ్లో లేడు తను కనీసం అని అంటే, లేదు తను వస్తాడు, కంగారు పడుకున్నారు రాజుగారు. వచ్చాడు. రాగానే డార్లింగ్ మీకు చూన్ చేసాను చూడండి అని చూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ చూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆ టైంలో యాక్చువల్గా టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు, తెలుసా మీకు విషయం సినిమాలో? ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాన్ని లిరిక్ రాయించుకున్నప్పుడు టైంలో నచ్చింది.
ట్యూన్ వచ్చింది, కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్ని అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా సినిమా ఇది కాదు, ఈ కాదు. అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని. అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. నా ఆర్య పూరు పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును, అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజు గారు అటు కళాత్మకంగా వెళ్ళారు. ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్ని ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాం కదా, నా మ్యూజిక్కే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఎంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ, యాక్సెప్టింగ్ ద రోల్. చాలా ఫన్. కొంచెం శివ, నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. తనకున్నప్పుడల్లా కోపం వస్తుండే శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను, ఇన్నాళ్ళు నిజంగా అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఒక్కొక్కరు మాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్రాజన్ చూసారా ఒకసారి నిలబడడం, చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన. సుబ్బు అలాగే ఉన్నాను, నువ్వు అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహతో పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే, విలను ఇలా కొట్టుకుంటే అమ్మాయి అంటే కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతూ అంత గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు, చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్గానే చేశాను. అంటే వినయ్ గారితో చేసినా కూడా రైటర్గా ఉండేవాడు, కానీ చూసేవాడు, కానీ వినయ్ గారు నాకు ఏ పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాస్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తను నేర్పారు.